వివిధ పంటలలో పంట వ్యర్థాలు లేదా పంట అవశేషాల సద్వినియోగం ఏ రకంగా చేసుకోవాలనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి అంశం. ఉదాహరణకు వరి కనుక చూసుకున్నట్లయితే వరి నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు ఏమిటి కనుక చూసుకున్నట్లయితే వరి గడ్డి. మొట్టమొదటగా వరి నుంచి వచ్చేటువంటి పంట అవశేషం వరి గడ్డి. మరి ఈ వరి గడ్డిని ఏ రకంగా మనం వాడుకోవచ్చు? అందులో మొట్టమొదటిది వరి గడ్డిని ప్రధానంగా పశుగ్రాసం కింద వాడుకోవచ్చు. అది ఒక ప్రయోజనమైనటువంటి పని. రెండవది వరి గడ్డిని మనము నేల లోపల దున్నుకొని సేంద్రియ ఎరువుగా కన్వర్ట్ చేసుకున్నట్లయితే అది ఒక మంచి ప్రయోజనకరమైనటువంటి చర్య. మూడవది అయితే ఈ వరిగడ్డిని కాలబెట్టడం అనేటువంటి సాధారణంగా ప్రస్తుతం జరిగేటువంటి ప్రక్రియ. కాబట్టి కాలబెట్టకుండా ఏం చేయాలంటే నేల లోపల మనం నిక్షిప్తం చేయాలంటే హ్యాపీ సీడర్ అనేటువంటి యంత్రంతో వరి కోసిన తర్వాత కొయ్యకాల మీద కనుక మనం ఈ హ్యాపీ సీడర్ను రన్ చేసినట్లయితే ఈ కొయ్యకాలంతా కూడా పిండిలాగా మారి నేలను కంప్లీట్గా కప్పి ఉంచేటువంటి ప్రక్రియ జరుగుతుంది. తర్వాత మనం రోటవేటర్ కానీ కల్టివేటర్ కానీ వేసుకున్నట్లయితే ఈ పిండిలాగా అయినటువంటి గడ్డి అంతా కూడా నేల లోపల నిక్షిప్తమై మనకు మైక్రోబియల్ డికాంపోజిషన్కి ఈజీగా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇది మూడవది. నాలుగో ప్రక్రియ ఏమిటి అంటే ఈ వరిగడ్డిని చేర్లలో నుంచి కోసిన తర్వాత కనుక బేల్స్ రూపంలో కట్టుకొని బయటకు తీసుకొచ్చి ఏ ప్రయోజనం లేకున్నా కానీ రైతు సోదరులు పొలం బయట ఒక గుంత తీసి అందులో వేసి ఒక 5 నుంచి 10 కిలోల యూరియా ద్రావణమును ఆ గడ్డిపైన పిచికారి చేసి ఆ పొక్కలో కనుక మనం ఆ రంధ్రంలో వేసినటువంటి గడ్డి వేసినటువంటి దాన్ని మట్టితో కప్పినట్లయితే నెక్స్ట్ వచ్చే సీజన్కి అది మంచి ఎరువుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇది నాలుగో ప్రయోజనం. ఐదో ప్రయోజనం ఏమిటి అంటే వరిగడ్డిని మనకు పుట్టగొడుగుల పెంపకానికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. పుట్టగొడుగులను ఈ వరిగడ్డిని రా మెటీరియల్ కింద వాడుకొని పుట్టగొడుగులను పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఐదో ప్రయోజనం. ఆరో ప్రయోజనం ఏంటిదంటే ఈ మధ్య కాలంలో మనము సిఎన్జి గ్యాస్ బయోగ్యాస్ను కూడా తయారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏడో ప్రయోజనం ఏంటంటే ఈ వరిగడ్డిని పెల్లెట్స్ రూపంలో అంటే కట్టెల రూపంలో చుట్టేటువంటి యంత్రాలు కూడా రావడం జరిగింది. వీటిని మనము పెల్లెట్స్ అంటే పొయ్యిల కట్టెల్లాగా చుట్టి ఏదైతే కుకింగ్ హోటల్స్ పెద్ద పెద్ద హోటల్స్ కానీ అదేవిధంగా పవర్ ఇండస్ట్రీ కోల్ మైనింగ్ వాళ్ళు జెన్కో వాళ్ళు కూడా ఈ వరిగడ్డిని ఈ బొగ్గుతో పాటు కనుక దీన్ని మనం వేసుకున్నట్లయితే దాని యొక్క ఎనర్జీ అనేటువంటిది పెరిగి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా దీన్ని సపరేట్గా వరిగడ్డిని బూడిదలాగా తయారు చేసి కూడా సిమెంట్ ఇండస్ట్రీలో వాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది 8వ. 9వ అంశము మనము వరిగడ్డి నుంచి ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా ఉపయోగపడుతుంది. అంటే ప్రస్తుతానికి మన దగ్గర అది రాలేదు ఫెసిలిటీ, ప్రభుత్వం కూడా ఆ రకంగా ఆలోచిస్తుంది. ఆ వరిగడ్డి నుంచి కూడా విద్యుత్ ప్రొడక్షన్ అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది. 10వ ఉపయోగం ఏంటంటే ఈ వరిగడ్డి నుంచి కూడా మనకు ప్లైవుడ్ మేకింగ్ ఇండస్ట్రీ కూడా అభివృద్ధి చెందుతుంది. అదే రెండవ పంట కనుక చూసుకున్నట్లయితే పత్తి కట్టే కూడా సేమ్ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు, కార్డ్బోర్డ్ ఇండస్ట్రీ ఉపయోగించుకోవచ్చు, పెల్లెట్స్ కింద మార్చుకోవచ్చు. నేల లోపల సేంద్రియ కర్బన స్థిరీకరణకు దాన్ని మనం నేల లోపల ష్రెడ్డర్ ద్వారా కొట్టి ముక్కలుగా అయినటువంటి ఈ పత్తి యొక్క అవశేషాలను నేలలో కలియదున్నినట్లయితే పూర్తి స్థాయిలో వినియోగం జరుగుతుంది. ఇది పత్తి. అదేవిధంగా మూడో పంట మొక్కజొన్న. సేమ్ మనకు మొక్కజొన్న నుంచి వచ్చేటువంటి అవశేషాలు మొక్కజొన్న చొప్ప అంటారు. దాన్ని కూడా పశుగ్రాసం కింద వాడుకోవచ్చు. నేల లోపల సేంద్రియ కర్బన స్థిరీకరణ కోసం నేల లోపల ఇన్కార్పొరేట్ చేయవచ్చు. అదేవిధంగా పెల్లెట్స్ లేకంగా మార్చుకోవచ్చు, విద్యుత్ ఉత్పత్తి వాడుకోవచ్చు, కార్బోర్డ్ ఇండస్ట్రీ వాడుకోవచ్చు. పంట వ్యర్థాలు అనేటువంటిది మనకు ఎకనామిక్ ఈల్డ్ ఏదైతే వడ్లు కానీ పత్తి కానీ మొక్కజొన్న గింజలు కానీ ఏ రకంగానైతే వాల్యూ ఉన్నాయో అదేవిధంగా పంట అవశేషాలు కూడా ఆ రకంగా అయినటువంటి వాల్యూని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు వీటిని బై ప్రోడక్ట్స్ కింద ఏ రకంగా వీటిని మనం మార్చుకోవచ్చు అనే విషయంలో కొద్ది ఆలోచనతోటి ఆర్థికంగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా పంట అవశేషాలను వివిధ పంటలలో మనం వాడుకున్నట్లయితే ఎక్కువ ప్రయోజనం జరిగేటువంటి అవకాశం ఉంటుంది.